మధ్యలో ఈ డాక్టర్లు బ్రోకర్లు ఈ దళారీ వ్యవస్థ అనేది బంద్ అవుతుంది. నేరుగా వాళ్ళ ఖాతాలకు ఇచ్చి వాళ్ళకు చెక్ చేసుకొని వాళ్ళని ఎప్పుడు ఆ పశుపాలన చేస్తురా లేదా మధ్య చెక్ చేసుకుంటే నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుండే. ఈ దళారుల చేతిలో మోసపోకుండా కూడా గవర్నమెంట్ కూడా ఈ పైసలు అనేది బర్బాద్ కాకుండా ఉంటుండే. గవర్నమెంట్ చాలా దుర్వినియోగం చేసింది. దీంట్లో స్కామ్ అయింది. ఈ స్కామ్ అనేది ఇప్పుడు బయటకు కూడా రావచ్చు ఎంక్వైరీ చేస్తే ఉన్న గవర్నమెంట్. కాబట్టి ఈ స్కాములు ఈ స్కీములు సరైనవి కావు. నిజమైన లబ్ధిదారుల గొర్రెలు కొనుక్కునే వాళ్ళకు నేరుగా డబ్బులు ఇస్తే ఇవాళ పశు సంపద పెరుగుతుండే, గొర్రెల సంపద పెరిగి ఈరోజు తెలంగాణ జీవాలు కూడా మార్కెట్లోకి వస్తుండే. అవి అట్లా లేకపోవడం వల్ల తెలంగాణ జీవాలు లేకపోవడం ఇవాళ తెలంగాణ జీవాలు 1000 రూపాయలు కేజీ అంటే కూడా అందుబాటులో లేదు. డిమాండ్ ఉన్నది కానీ సప్లై లేదు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి జీవాలు తెప్పించి ఇక్కడ మరి వాళ్ళకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తే మన తెలంగాణ గౌరవం ఏముంటుంది? ఇక్కడ మూత్రం పోయడానికి జాగా లేదు, మూత్రం పోయడానికి సవలతులు లేవు, తాగడానికి నీళ్లు లేవు, దుమ్ము బురద. అరే తెలంగాణ అంటే మనం రైజింగ్ తెలంగాణ, నెంబర్ 1 తెలంగాణ, ఇండియాలో నెంబర్ 1 అంటున్నాం. వాళ్ళ ప్రదేశంలోకి వెళ్ళి మన ప్రదేశంలోకి వస్తే వాళ్ళకి రైజింగ్ అనిపించాలి. వాళ్ళు అక్కడ నీట్గా వస్తారు. ఇక్కడ వచ్చి ఈ బురదల ఈ మట్టిలా ఈ దుమ్ములా చూస్తే తెలంగాణ ఎక్కడ రైజింగ్ ఉన్నది, ఇంత గలీజ్గా ఉన్నది తెలంగాణ అనేది పేరు పోతున్నది. తెలంగాణ బ్రాండ్ అనేది ఖరాబ్ అవుతున్నది. కాబట్టి మీరు దృష్టి పెట్టాలి. ఇలాంటి మార్కెట్లని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మార్కెట్లలో మన ఇతర రాష్ట్రాలలో మన తెలంగాణ గౌరవం పెరగాలంటే మరి మీరు ఇక్కడ నీట్గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు వచ్చిన వాళ్ళకు క్యాంటీన్లో భోజనాలు ఉండడానికి వసతులు కల్పించాలి. ఇప్పుడు గుంటూరు మార్కెట్ యార్డ్ ఉన్నది. గుంటూరులో పోతే రైతులు జీవాలు తీసుకొని పోతే వాళ్ళకు ఉండడానికి వసతులు, క్యాంటీన్లు, తినడానికి అన్నిటికన్నీ ఏర్పాట్లు చేసారు ఆంధ్రాలో. మరి తెలంగాణలో ఏషియాలో నెంబర్ 1 మార్కెట్ ఇది. ఓల్ ఏషియాలో, ఇండియాలో కాదు, ఓల్ ఏషియాలో నెంబర్ 1 అతిపెద్ద మార్కెట్, ఎక్కువ జీవాలు అమ్మే మార్కెట్ ఇది. ఇక్కడ కనీసం ఉచ్చకోవడానికి కూడా జాగలేదు, సదుపాయాలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, కడుక్కోవడానికి నీళ్ళు, బురదల దుమ్ముల ఎంతోమంది రోగాలు వచ్చి చనిపోతున్నారు. ఈ దానికి ఇంత పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యం, ఇన్ని గవర్నమెంట్లు వచ్చి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఏంది మీ తెలంగాణకి ఇంత గలీజ్గా ఉందని మన తెలంగాణ బ్రాండ్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలని, అదేవిధంగా రేట్ల లైవ్ వెయిట్ కానీ మటన్ రేట్ కానీ నిర్ణయించి ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. బోర్డుని ఏర్పాటు చేసి జనాలకు రోజు పేపర్ ప్రకటన ఇవ్వాలి. మార్కెట్లో కూడా బోర్డుని ఏర్పాటు చేయాలి. రైతులు కూడా మోసపోవద్దు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఎవరెవరు ఎంతకు అంతకు అమ్మేస్తున్నారు. రైతుల మభ్యపెట్టి ఇలా బజార్ మార్కెట్ తక్కువ ఉందని, ఇలా మార్కెట్ పీరముందని అమ్మేటోళ్ళు దళారులు కూడా ఉన్నారు. 1000 రూపాయల కిలో కూడా అమ్ముతున్నారు ఒక్కొక్కరు. ఇట్లా దళారులు ఇక్కడ దళారులు జాగొద్దు, కస్టమర్ మోసపోవద్దు, రైతులు కూడా మోసపోవద్దు అనేది మా ఉద్దేశం. ఎవరిని కించపరిచేది కాదు ఇక్కడ. మరి ఇలాంటి వ్యవస్థ చేయాలి. ఈ మార్కెట్ని మోడర్నైజ్ చేసి ఆదుకోవాలి. ఇక్కడ ఉన్న పబ్లిక్ని ఆదుకోవాలి. ఇక్కడ నిరుద్యోగులకు మరి ఉపాధి దొరుకుతున్నది. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి వృత్తి కల్పించాలి. వాళ్ళకు మెరుగైన ఇక్కడ సేవలు మోడర్నైజ్ చేయడం వల్ల వాళ్ళకు ఈ నొప్పి రోగాల నుంచి బాధపడకుండా ఉండడము. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా చూస్తే అరే తెలంగాణలో మార్కెట్ అంటే ఇట్లా ఉంటుంది అని పక్క రాష్ట్రాలు చెప్పుకునే విధంగా ఉండాలి, కానీ వాళ్ళు నవ్వే విధంగా ఎక్కిరించే విధంగా ఉండొద్దని గవర్నమెంట్ దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని మరి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కోరుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాము. మీకు తొందరగా ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇక్కడ ప్రదేశం విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి ఏంది, రైతుల బాధ ఏంది, ఇక్కడ ఉన్న మార్కెట్ల పరిస్థితి ఏంది, ఇక్కడ ఎలాంటి జరుగుతున్నది చర్యలు. ఇక్కడ పార్కింగ్ లేక మద్రాసు నుంచి వస్తారు ఇక్కడికి, విజయవాడ, ఆంధ్ర. సరే, మొత్తానికి జియగూడెం మండిలో ఇక మరి వానకాలం వస్తే దోమలు ఈగలు సంసారం చేస్తట్టు బోకెల పొందల వ్యవహారం ఉన్నదనేది ఒకటి తెరపైకి వచ్చింది. ఇంకోటి పోతే ఇక్కడ పార్కింగ్ సౌకర్యం లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరి ఇక్కడ కొనుగోలుదారులు కానీ ఇక్కడ వ్యాపారం చేసే చిన్న వ్యాపారస్తులు కానీ గా కథ మొత్తం బయటకు వచ్చింది. పుసుక్కున ఏమైనా అర్జెంట్ అయితే బాత్రూమ్ పోదామన్న సౌకర్యం కూడా లేదు, అదొకటి తెర బయటకు వచ్చింది. ఇంకోటి మాకు నీళ్లు తాగుతందుకు కనీసం నీళ్ళ సౌకర్యం కూడా లేదు. ఇక మరి సర్కారుకు ఈ జియగూడెం మండి నుంచి 2.5 కోట్ల ఆదాయం మరి వాళ్ళు గల్లపెట్టెలో వేసుకుంటారు. కాబట్టి ఇంకా కూడా కొంత దీని మీద కొద్దిగా గొప్ప ఖర్చు పెడితే ఇంకా కూడా వాళ్ళే అంటున్నారు 10 కోట్ల దాకా సంవత్సరానికి ఆదాయం ఉంటుంది సర్కారు కూడా. ఇటు జియగూడెం మండి రూపురేఖలు మారిపోతాయి వాళ్ళు ఖర్చు పెట్టి షెడ్రో పడ్డోకి వ్యవహారాలు చేస్తే. ఇంకా ఈ అభివృద్ధి పేరు మీద వాళ్ళకు కూడా 10 కోట్ల ఆదాయం వస్తుంది.
మరి ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మరి వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మారు బేరగాళ్ళు కానీ ఈ రకంగా ఆంబయ వెళ్ళబోసుకుంటారు. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే ధర నిర్ణయంలో మరి మటన్ ధర ఎంత, లైవ్ ధర ఎంత, మేకపోతు, గొర్రెపోతు, కోదుమ, మరక ఈ రేట్లు కూడా ఎంత అనేది ఒక నిర్దిష్టమైన పట్టిక కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఒక కమిటీని కూడా మనం ఏర్పాటు చేసుకొని మొత్తానికి జియగూడలో ఈ రకంగా మరి అనేక సమస్యలు దాపురించిన ఏళ్ల పడంతరం ఇవాళ టీడీపీ నారచంద్రయ్య, రాజశేఖరయ్య, కేసీరావు ఇప్పటి వరకు కూడా కొన్ని సౌలతులకు నోసుకోలేదు. కాబట్టి జర మరి మా బాధలు మా గోసలు జర్ర ఈ సర్కారు కూడా ఇప్పుడున్న సర్కారు అయినా జర్రంతా కన్ను పెట్టి షటోపటో ఈ జియగూడ మండి రూపురేఖలు మార్చాలి. మరి వేలాది మంది ఎవరైతే వేలాది మంది జియగూడ మండి మీద ఆధారపడి బతున్నారో వాళ్ళకు ఇంకా మరింత జీవనోపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఇక మరి మొత్తానికైతే మీ నర్సయ్య తాత జియగూడ మండిలో అడుగు పెడితే ఈ కథ మాత్రం బయటకు వచ్చింది. కెమెరామెన్ నరేష్తో మీ నర్సయ్య తాత, పట్నం, హైదరాబాదు, జియగూడ మండి.